నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు? షేక్ సాలియా సుల్తానా ఫైజుద్దీన్, రంగంపేట గ్రామ సర్పంచ్. అన్న మీరు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మీకు మా ఛానల్ నుంచి అని శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు ముఖ్యంగా మీ గ్రామ సమస్యలు ఏంటి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఎట్లాంటి హామీలు ఇచ్చారు మీరు ప్రజలకు? అయితే మేము గ్రామ సర్పంచ్ కాకముందే చాలా చాలా సమస్యలకు పరిష్కరించినాం. అయితే సర్పంచ్ అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగిపోయినాయి మావి. కాబట్టి మేము ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇచ్చినాం. దాంట్లో అన్ని రకాలుగా మేము అన్ని హామీలు నిలవడానికి శతవిధాలా కృషి చేస్తున్నాం. అయితే దాంట్లో మొదటిది ఏంటంటే, మా గ్రామంలో 5 గుళ్ళు లేవు. ప్రతి పెళ్లి కానీ ఏదైనా శుభకార్యం జరగాలంటే అక్కడ ఇక్కడ తిరిగి చాలా కష్టపడుతారు ప్రజలు. దాన్ని గుర్తించి నేను ఏం చేశానంటే, దీనికి మంచి పరిష్కారం మన ఊళ్ళోనే 5 గుళ్ళు ఉంటే బెటర్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో 5 గుళ్ళ హామీ ఇచ్చాను. దాన్ని మనం త్వరలోనే, అనుకో టైం అంటూ ఇవ్వలేదు, బట్ ఖచ్చితంగా నా పీరియడ్లో 5 గుళ్ళను ఖచ్చితంగా కట్టిస్తాను. అదొకటి. తర్వాత లోన్, కొంతమందికి పెన్షన్ రావట్లేదు, లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు అర్హత ఉన్నప్పటికీ రావట్లేదు. సో వాటిని నేను గుర్తిస్తున్నా. ఇంతవరకు చాలా వర్కౌట్ చేశాను కూడా. ఆ వర్కౌట్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం కావాలమ్మా, మీ సమస్యలు ఏంటి అని, నాకు తెలిసిన సమస్యలు కొన్ని ఉన్నాయి, మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఏం చేద్దామంటే, దాన్ని రిసీవ్ చేసుకుని, ఆ సమస్యను రిసీవ్ చేసుకుని దాని పరిష్కారం దిశగా నేను వెళ్తాను. దాంట్లో ఏంటంటే, అర్హులకు లబ్ధిదారులు ఉంటారు కదా, పెన్షన్ కానీ ఏంది, ఇళ్ళ సమస్య, ఇల్లు లేవు చాలా మందికి. ఎవరు అర్హులు ఉన్నారు ఆ అర్హులను గుర్తించి ఇళ్ళని ఇవ్వడం కానీ, తర్వాత ఇంకా రాజకీయాలకు అతీతంగా మనకు ఎవరు అర్హులు ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి కృషి చేస్తాను, ఇప్పించడానికి కృషి చేస్తాను. తర్వాత ఇంకోటి, స్కూల్. ఇప్పుడు మన విలేజ్లో ముఖ్యమైనది స్కూల్లో పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. తద్వారా మన ఊరికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫోకస్ నేను స్కూల్. చాలామంది ఇందుకు సర్పంచ్ కాకముందు అయినప్పటికీ అప్పుడు చాలా వరకు నేను స్కూల్ గురించి శ్రద్ధ తీసుకున్నాను, దాన్ని పరిష్కరించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిపోయింది కాబట్టి మన చేతిలో ఒక మంచి బాధ్యత ఉంది. దీన్ని మంచిగా యూజ్ చేసుకొని మన స్కూల్ ఇంకా చాలా డెవలప్ ఉంది. వాళ్ళకి ఏం సమస్య ఉంది, పిల్లలకు సమస్య కానీ, ఉపాధ్యాయుల సమస్యలే కానీ, ఏ సమస్య అయినా సరే దాన్ని క్లియర్గా తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తాను ఖచ్చితంగా. ఇంకోటి మన విలేజ్లో చాలా ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, నీటి సమస్య. ప్రతి విలేజ్లో ఉంటుంది, అలాగే మా విలేజ్లో ఉంది. కాబట్టి నీళ్లు కొన్ని ఇళ్ళకి వస్తున్నాయి, కొన్ని ఇళ్ళకి రావట్లేదు. ఆ నీటి గురించి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్తాను. ఎవరింటికి వస్తున్నాయి నీళ్లు, ఎవరింటికి ఎంత వస్తున్నాయి, ఎంత శాతం వస్తున్నాయి, మీకు కరెక్ట్ సరిపోతున్నాయా లేదా, ఆ విషయాన్ని తెలుసుకొని దానికి తగిన చర్యలు, ఏ రకంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఏ రకంగా ఎక్కడ వాల్స్ క్లీన్ లేవా, ఏంటి పైప్ లైన్ అవసరమా, లేకుంటే అక్కడి నుంచి మొదటి నుంచి ఎక్కడ ప్రాబ్లం వస్తుందా, ఆ విషయాన్ని తెలుసుకొని త్వరలోనే ఆ పరిష్కారం కూడా నేను క్లియర్ చేస్తాను. ఇంకోటి, మనకు అవినీతి రహిత పాలన కావాలి. మనకు అవినీతి రహిత పాలన కోసమే నేను ముందుకొచ్చాను. ఖచ్చితంగా ఎలాంటి అవినీతి చేయకుండా నిజాయితీగా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకోటి, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ కొన్ని స్పెషల్ స్కీమ్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా వాళ్ళ వరకు అందడం లేదు. ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళకు ఇంకోటి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ వస్తుందనే సంగతి మనకు విలేజ్ దాకా తెలియదు, అది అక్కడ మధ్యలోనే అయిపోతుంది, వాళ్ళకు తెలియట్లేదు. కాబట్టి దాన్ని తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోయి, మరి మీకు ఈ అర్హత ఉన్నది, మీకు ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేయాలి, కానీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళని నేను అప్లై చేసి వాళ్ళ ఆ స్కీమ్ను అందజేస్తాను. ఇంకోటి, మన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మనకు చాలా సానుకూలంగా స్పందించారు. మొన్న గెలిచిన తర్వాత ఎంబడే ఆహ్వానం మేరకు కలిశాను. సారు చాలా చాలా ఎంత ఆప్యాయతగా పలకరించారంటే చాలా సంతోషం అనిపించింది. అండ్ వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే, మన గ్రామానికి మీకు ఏం కావాలో తగిన నిధులు కానీ ఏదైనా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ప్రత్యేకంగా మదన్ మోహన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకా ఏంటంటే, ఇప్పుడు చాలా మట్టుకు రేషన్ బియ్యం తీసుకుంటారు కదా, అక్కడ నుంచి రేషన్ షాప్ నుంచి బియ్యాన్ని ఇంటికి తీసుకురావడానికి చాలా ముసలులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరినో అన్నకి తీసుకురండి అది అంటే ఎవరు వినరు. ఈ కాలంలో వినడం చాలా కష్టం. అప్పుడు ఆ విషయాన్ని నేను గుర్తించి ఇంతకుముందే నేను సర్పంచ్ కాకముందే అప్పుడు ఏం చేశానంటే, మన ఓన్ వెహికల్ పెట్టి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశాను. అంటే రేషన్ బియ్యం నుండి తీసుకున్న బియ్యాన్ని ఇంటి వరకు నా ఒక చిన్న వాహనం పెట్టి సప్లై చేశాను. అది చాలా సంతోషపడ్డారు ప్రజలందరూ. దాన్ని నేను ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ చేయబోతున్నాను. అదొకటి. తర్వాత ఇప్పుడు కొంతమందికి ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి. ఫిల్టర్ నీళ్ళు చాలా ముసలి వాళ్ళు, వృద్ధులు, వాళ్ళకి ఏం అసలు ఎత్తలేని పరిస్థితులు ఉంటారు. అలాంటి వాళ్ళకు కొందరు వాహనాలు ఉన్నాయి ఇంట్లో, అక్కడ ఫిల్టర్ నీళ్ళ నుంచి మన ఇంటి వరకు ఫిల్టర్ నీళ్ళ సదుపాయం కూడా వీలైతే చూద్దాం, దాన్ని ఎట్లా చేద్దాం అనేది ఒక మార్గంతో దాన్ని చేద్దాం. అదొకటి.
తర్వాత ఇంకోటి మన విలేజ్లో లైబ్రరీ ద్వారా ఎంతో జ్ఞానం పెరుగుతుంది. మనకు లైబ్రరీ లేదు, ఆ లైబ్రరీ ఉంటే ఎన్ని విషయాలు తెలుస్తాయి మనకు, ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ లైబ్రరీ యొక్క సదుపాయం కూడా మనం చేయడానికి ట్రై చేస్తున్నాం, లైబ్రరీ సదుపాయం. అండ్ ఇంకా సీసీ కెమెరా, ఇప్పుడు ప్రతి విలేజ్లో అభద్రత ఉంది. ఎట్లా, ఒక నైట్లో ఏదో జరగవచ్చు, ప్రతి చోట ప్రతిసారి మనం ఉండలేము, గ్రామ సర్పంచ్ ఉండలేడు, ఎవరు ప్రజలు కూడా ఉండలేడు అందుబాటులో. నైట్లో ఏదో జరుగుతుంది, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి సీసీ కెమెరా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రతి విలేజ్, మా విలేజ్ అని కాదు, అందరి విలేజ్ సర్పంచ్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టేయడం చాలా అనివార్యం, ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ సీసీ కెమెరాల గురించి ఆ దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంకోటి మన హాస్పిటల్ కానీ, మెడికల్ కానీ, ఇలాంటి సౌకర్యాలు, యువత కోసం క్రీడా ప్రాంగణం కానీ, అట్లాంటి వాటి గురించి కూడా నేను చాలా ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, రైతుల సమస్యలు. ప్రతి ఊర్లో రైతు ఉంటాడు, రైతే మనకు అన్నదాత. ఆయన సమస్యలు క్లియర్ చేస్తే మనం చాలా సంతోషపడతాం. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఉన్నాయి అనుకో, ప్రపంచం అంతా ఆనందం ఉన్నట్టే. కాబట్టి రైతుల సమస్యలు ఏ సమస్య అయినప్పటికీ రైతులది వస్తే, అన్న ఇట్లా ఉంది సార్ అంటే దాన్ని ఇమీడియట్లీ అందరిని ఆపైనా సరే రైతుల సమస్యలను ముందుగా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకోటి, మన పారిశుద్ధ్యం ఇంపార్టెంట్. అన్ని ఊళ్ళలో, ప్రతి ఊళ్ళో పారిశుద్ధ్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మూర్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇప్పుడు మన ఊళ్ళో చాలా రోజుల నుంచి డ్రైనేజ్ కాలేదు, సీసీ రోడ్లు లేవు, పారిశుద్ధ్యం సరిగ్గా లేదు, వీధి లైట్లు లేవు. కాబట్టి వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతి త్వరలోనే మన సంబంధిత అధికారులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి పేపర్ సబ్మిట్ చేసి అతి త్వరలోనే దాని పరిష్కారానికి నేను ముందుకొస్తాను, ఖచ్చితంగా దానికి కృషి చేస్తాను. ఇంకోటి, మనకు నూతన గ్రామ పంచాయతీ ఉంది, అది సగం వరకు ఆగిపోయింది. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ చాలా చిన్నగా ఉంది, ఇరుకుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే ఆగిపోయిన గ్రామ పంచాయతీని మనం పూర్తి చేయడానికి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, ఎవరిని కలవాలి ఏంటి అని అన్ని ప్రాసెస్ తెలుసుకొని ఉన్నాను నేను. దానికి సంబంధించిన అధికారులు కలిసి అది కూడా కంప్లీట్ చేసి మన ఊరి గురించి ఏ సమస్య అయినప్పటికీ ఏదైనా సరే ఈ సమస్య చెప్పగానే దాన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను నేను. అన్న, మీరు సర్పంచ్ కాకముందు చేసిన సేవా కార్యక్రమాలు ఏమున్నాయి, మీ మాటల్లో ఒకసారి? ఓకే, ఖచ్చితంగా తెలియజేస్తాను. విషయం ఏంటంటే, మా విలేజ్లో నాకు తోచిన, అంటే నా ఇంతకుముందు సర్పంచ్ కాకముందు ఏం చేద్దాం, మనకు తోచిన సహాయం చేద్దామనే ప్రయత్నం చాలా చేశాను. అందులో ఇప్పుడు మెయిన్గా నేను స్కూల్ గురించి మాట్లాడాను ఇంతకుముందు. స్కూల్ అనేది ప్రతి విలేజ్లో ఇంపార్టెంట్. స్కూల్తోనే మనం ఏదైనా సాధించగలం. పిల్లలు కానీ, ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటే దాని ద్వారా ఊరికి పేరు వస్తుంది. కాబట్టి స్కూల్ను ముందు తీసుకున్నాను. స్కూలు మనకి చాలా రోజుల నుంచి పెయింటింగ్ లేదు, చాలా అసలు అస్తవ్యస్త పరిస్థితులు ఉంది వ్యవస్థ. దానికి చూడగానే స్కూల్ పిల్లలకు పోదామన్నా ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. అలాంటి స్కూల్ ఏం చేశానంటే చూసి, దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంది, 26 జనవరికి నేను ప్రోగ్రామ్లో అటెండ్ అయినాను. అక్కడ ఒక మాట ఇచ్చాను, ఏంది, ఇప్పుడు స్కూల్లో మనకు పెయింట్ వేస్తేనే పిల్లలు అట్రాక్ట్ అయ్యి, చాలామంది పిల్లలు అట్రాక్ట్ అవుతారు, దాని ద్వారా మన స్ట్రెంత్ పెరుగుతుంది, స్ట్రెంత్ తగ్గుతూ పోతుంది. కాబట్టి ఏం చేశానంటే స్కూల్కి పెయింట్ వేయించాను అందరి సహకారంతో. పెయింట్ వేసాను ఒకటి. తర్వాత శివరాత్రి రోజు, మహాశివరాత్రి, అందరి కులాలకు మతాలకు అతీతంగా ఏం చేశానంటే శివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం స్వచ్ఛందంగా మొత్తం ఆర్థిక సహాయం నాదే పూర్తిగా చేసుకొని అన్నదానం మరియు పూజకు కావాల్సినటువంటి మెటీరియల్, దానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ కూడా దాన్ని నేనే ఇచ్చి అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చాలా సక్సెస్ఫుల్గా చేయించాను శివరాత్రి, లాస్ట్ టైం శివరాత్రి రోజు. ఇంకోటి, మన గ్రామంలో చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో చనిపోతే దహన సంస్కారాలు ఏమంటారు, దహన సంస్కారం అంటారా, వాటి గురించి కూడా అమౌంట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది, ఎవరిదే ఉంటుంది. కానీ నా ద్వారా నాకు ఎంత తోస్తే అంత, ఒక 5,000 రూపాయలు, ఎవరు పేదవాళ్ళు చనిపోతేనే ఒక 5,000 రూపాయలు సహాయం నా ద్వారా ఇచ్చాను. చనిపోయిన వాళ్ళకు, పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాల కోసం ఒక 5,000 రూపాయలు నాకు తోచిన, 5,000తోనే పూర్తవుతుందనే కాదు, కానీ నాకు తోచింది ఏంది, నాకు 5,000 రూపాయలు సాయం అదొకటి చేశాను. తర్వాత వాళ్ళ పేదవాళ్ళ పెళ్లి, ఆడబిడ్డ పెళ్ళికి ఒక 5,000 రూపాయలు, అట్లా ఆ పెళ్లికి సహాయం 5,000 రూపాయలు అట్లా ఇచ్చాను. తర్వాత ఇప్పుడు రేషన్ బియ్యం ఇంతకుముందు చెప్పాను నేను, రేషన్ బియ్యం నుంచి రేషన్ షాప్ అక్కడ నుంచి ఇంటి దాకా రేషన్ బియ్యం తీసుకోవడానికి చాలా వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, కొందరు చేతకాని వాళ్ళు ఉంటారు, కొందరికి వాహనాలు ఉన్నాయి, మోసుకెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నా సొంత వాహనాన్ని పెట్టి రేషన్ బియ్యం నుండి, అంటే రేషన్ షాప్ నుండి ఇంటి వరకు బియ్యాన్ని సప్లై చేయడం, అదొక కార్యక్రమం చేశాను. తర్వాత మన విలేజ్లో గాంధీ విగ్రహం చాలా రోజుల నుంచి
మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. అంటే ఇట్లా పగిలిపోవడం కింద గద్దె ఉంటుంది కదా, గద్దె పగిలిపోవడం అంత డిమ్గా. అసలు ఎవరన్నా మన విలేజ్కి వస్తే ఫస్ట్ గాంధీ దగ్గరకు వస్తారు, ఏంటి మన విలేజ్లో గాంధీ ఇలా ఉంది అని అన్నారు, చాలా మంది అన్నారు. అది విన్నా నేను. విని తర్వాత ఇమీడియట్లీ నాకు ఆలోచన వచ్చింది, గాంధీకి పెయింట్ దానికి రిపేర్ చేయించాను. ఫస్ట్ రిపేర్ చేయించి గాంధీకి పెయింట్ నా సొంత డబ్బులతో, అంతా సొంత డబ్బులతో వేసాను. డబ్బులు దానికి రిపేర్ చేయించి బ్రహ్మాండంగా మంచి లుక్ వచ్చేటట్టు చేశాను. తర్వాత దుర్గాష్టమి ఉంటుంది కదా, దుర్గాష్టమి రోజు పంతులు గారు వస్తారు, మీరు పూజలన్నీ చేస్తారు కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా నేనేం చేశానంటే పంతులు గారికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసుకొని ఒక 5,000 రూపాయలు నా ద్వారా ఆర్థిక సాయం ఇచ్చాను. ఇంకోటి మొన్న లాస్ట్ టైం చలి ఎంత తీవ్రత ఉందో మన అందరికీ తెలుసు. పిల్లలు మాకు షాప్ ఉంది సార్, మా షాప్ ముంగటి నుంచి పిల్లలు ఇట్లా మనకు వెళ్తున్నారు, అది గమనించాను నేను. మా పిల్లలు కూడా వస్తారు, మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుతారు వాళ్ళు. మా పిల్లలకు మంచి మంచి స్వెటర్స్ ఉన్నాయి, కొంతమందికి ఉంటాయి, కొందరికి ఉంటాయి. నేను ఏం చేశానంటే అందరికి సమానంగా ఉండాలి. స్కూల్లో వెళ్తే ఒక పిల్లగాడు వేసుకొని ఇంకో పిల్లగాడు వేసుకోకుంటే ఆ సీన్ చూస్తే మనకి ఎంత తరుక్కుపోతుంది మన మనసు, అది మంచిగా అనిపించలేదు నాకు. అప్పుడు ఏం చేశానంటే అందరికి సమానంగా ఒక 50 మంది అంగన్వాడీ స్కూల్ పిల్లలకు అండ్ ఈ ప్రాథమిక పాఠశాల పిల్లలకు అందరూ ఒక 50 మంది, దాదాపు 50 మంది. దీనికి ఒక దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అయింది నాకు తెలిసి. వీటి అందరికీ ఒకటేసారి పోయి హైదరాబాద్ నుంచి అందరికి సేమ్ స్వెటర్స్ అండ్ క్యాప్స్ అది డిస్ట్రిబ్యూట్ చేశాను. అది మొన్న లాస్ట్ టైం. తర్వాత మా ముస్లిం దాంట్లో మస్జిద్లో మౌలానా ఉంటాడు, అంటే నమాజ్ చదివే పూజారి. అంటే మీకు పూజారి ఎట్లను మా ముస్లింలలో మౌలానా అంటాం, మేము ఇమాం అంటాం. అతనికి ఏంటంటే రంజాన్ కానుక చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి నా తరఫున రంజాన్ కానుక 5,000 రూపాయలు నేను విరాళంగా ఇచ్చాను, అదొక వర్క్ చేశాను. తర్వాత ఇంకో సమస్య ఏం గుర్తించానంటే మన పిల్లలు ఇక్కడ నుంచి వేరే విలేజ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పోసన్పేట. అక్కడ మన ఇక్కడికి 5th వరకు ఉంది, 6th నుంచి 10th వరకు వేరే స్కూల్కి వెళ్ళాలి, అంటే వేరే విలేజ్కి వెళ్ళాలి. ఇది ఇక్కడ రవాణా సౌకర్యం మనకు సరిగా లేదు, మన బస్ సౌకర్యం కూడా సరిగా లేదు. ఎప్పుడో మార్నింగ్ కూడా వస్తుంది, ఈవినింగ్ కూడా వస్తుంది, ఎప్పుడో వస్తే అసలు లేదు. కాబట్టి ఏం చేసామంటే వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళేవారు వర్షంలో కానీ, కొంతమంది సైకిళ్ళ మీద ఆడపిల్లలు, చాలా కష్టంగా ఉండేది. అది చూసాను ఆ సీన్. ఇక్కడ ఏంటి సమస్య, ఓకే వీళ్ళకు రవాణా సౌకర్యం కల్పించాలి మన వంతు. కాబట్టి మనకు నాకు తెలిసి నాకు చిన్న వ్యాన్ ఉంది, ఒకటి చిన్న ఓమ్ని ఉంది. దాన్ని ఏం చేశానంటే మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి పెడదాం, ఏముంది పోతే ఒక డీజిల్ పైసలు, ఒక పెట్రోల్ పైసలు, గ్యాస్ పైసలు పోతాయి కావచ్చు, కానీ వాళ్ళకి ఎంత ఉపయోగం పడుతుంది ఆలోచనతో ఏం చేశానంటే నేను అందరికీ అనౌన్స్ చేశాను, ఎవరైతే మీకు నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకు నేను ఫ్రీగా నా తరఫున ఫ్రీ వ్యాన్ పెడతా అని చెప్పేసి ఒక సంవత్సరం పాటు పిల్లలకు 6th నుంచి 10th వరకు ఆడపిల్లలకు ఆడపిల్లకు ఒక ట్రిప్, మగ పిల్లలకు ఒక ట్రిప్, అవసరం ఉంటే ఇంకో ట్రిప్, 3 ట్రిప్లు పెడుతుంటాయి. పొద్దున 3 ట్రిప్లు, సాయంత్రం 3 ట్రిప్లు, అంతా నా సొంత నిధులతో, ఎవరు ఏం సహాయం చేయలేదు, నా సొంత అమౌంట్తో అట్లా చేశాను. తర్వాత 10th క్లాస్ పిల్లలకు ఒక ప్రత్యేకమైన మెటీరియల్ ఇచ్చాను నేను, అంటే వాళ్ళకు ఎగ్జామ్స్ ముందు 10th క్లాస్కు ఏమేమి అవసరమో బుక్ కానీ అవి ఉంటాయి కదా, స్టడీ మెటీరియల్ మొత్తం, ఎగ్జామ్ మెటీరియల్ మొత్తం ఇచ్చాను. అదొకటి సహాయం చేశాను. తర్వాత వాళ్ళకు ఏంటి సెంటర్ వరకు రవాణా సౌకర్యాన్ని కూడా నేనే కల్పించాను. చాలా గుడ్ వర్క్. ఎందుకంటే వాళ్ళు టైంకి పోతారు, వెళ్ళరు, బస్ సౌకర్యం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఉప్పాలవాయిలో సెంటర్ పడ్డది, ఇక్కడ రవాణా సౌకర్యం సరిగా లేదు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎంతో కష్టపడి ఉన్నారు వాళ్ళు, ఏదో టైంలో ఎగ్జామ్ మిస్ అవుతారనే ఉద్దేశం. చాలా టైం అంటే లాస్ట్ టైం కానీ ఇంతకుముందు కానీ చాలా ఇబ్బంది పడ్డారట రవాణా సౌకర్యం. వాళ్ళు వచ్చి అన్న నాకు ఇట్లా మాకు ఇట్లా ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీగా స్పందించి రేపు నుంచి పెడుతున్నాను, ఎన్ని డేట్లు ఉంటే అన్ని డేట్లు నాకు ఇవ్వండి అని చెప్పేసి డేట్లు తీసుకొని వాళ్ళకు ఒక 1/2 అవర్ ముందే దింపేసి 1/2 అవర్ ముందు అయిన తర్వాత 1/2 అవర్ తర్వాత రిసీవ్ చేసుకొని వాళ్ళ రవాణా సౌకర్యాన్ని 10th క్లాస్ పిల్లలకు ఆ రకంగా రవాణా సౌకర్యం చేశాను. ఇంకోటి మనకి శివరాత్రి రోజు మన హిందూ సోదరులందరూ ఉపవాసాలు ఉంటారు, మేము ముస్లిం ఉన్నట్టుగా మీరు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలకు ఏం చేద్దాం మనం అంటే ఉపవాసాలు ఇరుస్తారు కదా మీరు, ఈవినింగ్ టైంలో ఇరుస్తారు. అయితే దానికి కావాల్సినటువంటి ఏంటి మెయిన్గా పండ్లు, అన్ని రకాల పండ్లు, ఒక 4-5 రకాల పండ్లను కనీసం ఇంత క్వాంటిటీ చెప్పలేను, అన్ని రకాల పండ్లు అవి రెండు చేసేసి మొత్తం విలేజ్లో ఎన్ని డోర్స్ ఉన్నాయో అన్ని డోర్స్ స్వయంగా నేనే, మీరు ఉపవాసాన్ని ఒక్క పొద్దు ఇవ్వడానికి కోసం అందరు ప్రతి ఇంటికి నేనే స్వయంగా పోయినా. సో ఒక పిల్లగాని వెనక తీసుకొని నేనే స్కూటీ నడిపించుకుంటూ వెళ్ళి ప్రతి ఇంటికి నేను స్వయంగా పోయి ఎన్ని కడుపులు ఉంటే అన్ని, ఎంతమంది ఉంటే అంతమందికి నేను ఆ రకంగా అదొక కార్యక్రమం చేశాను. తర్వాత మా పండగకు, ఇప్పుడు ఏ పండుగైనా సరే మాది మీదని కాదు, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా చేశాను అన్ని పనులు. సో మా రంజాన్ పండుగ ఉండే మా రంజాన్ పండుగకి ఏంటంటే ఒక అన్నిటికంటే బెటరు పాయసం, మంచి పూజ, మా తరఫున పూజ చేసుకొని దాన్ని ఒక మంచి పాయసం, దాని పాయసాన్ని ప్రసాదం కింద స్వీకరిస్తాం. ఆ ప్రసాదాన్ని కూడా నేను ప్రతి ఇంటికి, మన హిందూ సోదరుల పండుగ అయినా సరే, మా ముస్లిం సోదర పండుగ అయినా సరే, ఏ పండుగ అయినా సరే అన్నింటినీ సెలబ్రేషన్ చేశాను నేను. సో మా రంజాన్ పండుగ ఏం చేశానంటే నేను
ఇదే పాయాసాన్ని ప్రతి ఇంటికి ఆ రకంగా పండ్లు ఎట్లా అయితే పంచిపెట్టానో అదే రకంగా దీన్ని పంచిపెట్టాను. తర్వాత ఇప్పుడు ఇంకోటి సమ్మర్ వచ్చింది లాస్ట్ టైం. సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా చాలా రోజులు చూస్తున్న సమస్య. ఇప్పుడు వడ్ల సెంటర్ ఉంది అక్కడ, మనకు ఉంటుంది వడ్ల సెంటర్ ఉంటుంది, వడ్లన్నీ అక్కడ చేసేసి సమ్మర్లో వచ్చింది లాస్ట్ టైం. ఆ సమ్మర్లో వస్తే ఇప్పుడు వాళ్ళకు వాటర్ అయితే చాలా ఇబ్బంది అక్కడ. వాటర్ తాగడానికి చాలా మంది డబ్బులు తీసుకొచ్చి ఎంత తీసుకొచ్చినా తక్కువనే అక్కడ. సో ఈ సమస్యను గుర్తించి ఏం చేస్తారంటే అక్కడ చలివేంద్రం పెట్టాను. స్వయంగా నేనే, మా దగ్గర ఒక వర్కర్ ఉంటాడు, ఇద్దరం కలిసి డైలీ ఒక 10 క్యాన్ల వాటర్ను మార్నింగ్ 5 ఈవినింగ్ 5 ఎట్లా అయిపోతే అట్లా కూలింగ్ వాటర్ను ఫెసిలిటీ పెట్టాను, చలివేంద్రం పెట్టాను. అది తాగిన తర్వాత రైతులు చాలా సంతోషపడ్డారు. చాలా అంటే చాలా ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మనకు, బిడ్డ మంచి పని చేసినామని చెప్పేసి. అంటే ఆ రకంగా నేను అదొక చలివేంద్రాన్ని అక్కడ అరేంజ్ చేశాను. తర్వాత ఉగాది ఉంటుంది కదా, ఉగాది ఫెస్టివల్కు మనకు ఫేమస్ ఏంటంటే పచ్చడి చాలా మంది ఆల్మోస్ట్ అందరు చేసుకుంటారు ఇళ్ళల్లో. కొంచెం నిరుపేదలు ఉంటారు, కొందరు చేసుకునే పరిస్థితులు కూడా ఉంటారు, ఏదో లైట్గా చేసుకోరు, కానీ ఆల్మోస్ట్ 99% చేసుకుంటారు. అయినప్పటికీ నేను ఏం చేశానంటే విలేజ్కి అందరికి ఒక 2 డ్రమ్ముల, అక్కడ మన గ్రామ పంచాయతీ పక్కకు వచ్చిన మసీదు ఉంటుంది మా దగ్గర, అక్కడ వెళ్ళి ఏం చేశానంటే మొత్తం 2 డ్రమ్ములు కనీసం మొత్తం ఉగాది పచ్చడి చేశాను, ఊరందరికి పంచుతామని. అక్కడ అంత వీళ్ళంతా అంత ఫెస్టివల్ రోజు లాస్ట్ కు మనకు గ్రామ పంచాయతీ దగ్గరకు వస్తారు అందరూ, విలేజ్ బండ్లు తీసుకుని ఇవన్నీ తీసుకుని వస్తారు కదా, అక్కడ అందరికి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి ఉగాది పచ్చడిని, తర్వాత ఇంటింటికి మిగిలిన ఉంటుంది కదా చాలా మిగిలింది, ఇంటింటికి కూడా మొత్తం ఉన్నగాడికి మొత్తం ఇంటింటి వరకు సప్లై చేశాను. అదొకటి. తర్వాత మరి రంజాన్ పండుగ ఉంది. రంజాన్ పండుగకు మాది విందులు జరుగుతాయి, ఉపవాసాలు ఉంటాయి. దానికి ఒక 5-6 రోజుల వరకు నేను ఉపవాసాలు మన పండ్ల పొలాలతోని ఒక 2-3 రోజులు చేసి మళ్ళీ మంచి భోజనాలు పెట్టించిన మా ముస్లిం సోదరులకు. మా ముస్లిం సోదరులతో పాటు మన హిందూ సోదరులకు కూడా అందరికీ మన ఇంటి దగ్గర మన విలేజ్ అందరికి 2-3 టైమ్స్, అంటే కొంత ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళకు అందలేదు, మళ్ళీ సెకండ్ రోజు పెట్టాను, వాళ్ళకు కూడా అందలేదు, కొంత మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరికి ఖచ్చితంగా నా బిందు అందరికి అందాలనే ఉద్దేశంతో ఒక 3 టైమ్స్ పెట్టాను నేను. కాబట్టి అందరూ సంతోషపడ్డారు. ఆ రకంగా రంజాన్ పండుగ సందర్భంగా అట్లా విందించాను. తర్వాత ఇంకోటి ఫస్ట్ స్టార్టింగ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే నేను మా విలేజ్లో యూత్ ఏంటంటే చాలా మంది క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు ఏం చేశారంటే మనం టోర్నమెంట్ పెట్టుకుందాం, మన విలేజ్లో అంత టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఒకసారి చేద్దామంటే దానికి నాకు స్పాన్సర్గా ఉండమని కాల్ వచ్చింది. ఇమీడియట్లీ మంచి కార్యక్రమం కాబట్టి పిల్లల కోసం ఓకే అని చెప్పేసి నేను స్పాన్సర్ ఇచ్చాను. నేను వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ టీషర్ట్స్ కానీ నా ద్వారా అందరు నాతో పాటు చాలా మంది ఇచ్చారు. నాది ఒక టీం ఏంటంటే అదృష్టవశాత్తు నా టీమే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అంటే నా టీమే గెలిచింది ఫస్ట్గా. సరే అప్పుడు ఏం చేశానంటే నేను అందరికీ వీళ్ళకి మోటివేషన్ చేయాలి అందరూ. మరి ఏం చేయాలంటే వీళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఈ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది బ్యాట్ అవన్నీ ఉంటాయి కదా, అన్నిటిని నేను పరిశీలించి అందరికి ప్రైజ్ మనీ రూపంలో ఇచ్చేసాను. అది ఎంత అనేది చెప్పకూడదు, బట్ ఏదో వాళ్ళకు సాటిస్ఫై కోసం, ఎంకరేజ్ కోసం చెప్పేసి అది ఫస్ట్ ప్రోగ్రామ్ నాది. చాలా సక్సెస్ అయింది. చాలా యూత్ పిల్లలందరూ చాలా సంతోషించారు. అన్న మనకు ఇంతవరకు ఎవరు ఇంత ఎంకరేజ్ చేయలేదు, చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు, నేను వాళ్ళని అప్రిషియేట్ చేశాను. ఆ రకంగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది. తర్వాత పిల్లలకు 26 జనవరి రోజు ఏం చేశానంటే బ్యాగ్స్ అప్పుడు తక్కువ మంది ఉండరు, 30-40 మంది ఉండొచ్చు నాకు తెలిసి, అంగన్వాడీ పిల్లలకు అండ్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు అందరికీ బ్యాగ్స్ అండ్ ఎగ్జామ్ మెటీరియల్, ఆ రకంగా బ్యాగ్స్ ఎగ్జామ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేశాను అందరికీ. అండ్ కావాల్సినటువంటి స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆ రకంగా మొత్తం ప్రోగ్రామ్ని నేను అరేంజ్ చేసి వాళ్ళకు చాలా సంతోషపడ్డారు ఈ విషయంలో. ఇంకోటి వ్యాంధి అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా దాంట్లో మా మసీద్లో పిల్లలు ఉంటారు చదువుకోవడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్, ఖురాన్ కానీ ఇట్లాంటివి ఉంటాయన్నట్టు, చిన్న చిన్న బుక్స్, వాళ్ళకి కావాల్సిన టోపీలు, కావాల్సిన దుస్తులు అన్నీ ఆ రకంగా కొన్ని ఐటమ్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత కొంతమంది విలేజ్లో ఏదో అనారోగ్య పడతారు, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, హైదరాబాద్ లాంటివి లిమ్స్ కానీ అట్లా వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తాయి, ఎన్ని తీసుకుపోయినా డబ్బులు సరిపోవు నాకు తెలిసి. వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యాండిడేట్ నాకు ఫోన్ చేశారు, అన్న ఇట్లా సమస్య, కొంచెం డబ్బు సమస్య ఉంది, ఇట్లా ఫీజు వాళ్ళు ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలంటే ఇంత అమౌంట్ పడుతుంది. అప్పుడు హైదరాబాద్ ఉన్నా, ఇమీడియట్లీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి, పేరు చెప్పట్లేదు, వెళ్ళిన తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు అమౌంట్ తక్కువ పడింది, ఎంత కావాలి ఫలానా, ఓకే అట్లా. ఆ రకంగా ఆర్థికంగా కూడా ఎవరికైనా సరే హాస్పిటల్ విషయంలోనే సరే చాలా మందికి అట్లా హెల్ప్ చేశాను. ఈ రకంగా ఎన్నో ఉన్నాయి, బట్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఆల్మోస్ట్ నేను గెలవడానికి కారణం ఈ సేవా కార్యక్రమాలు. మీరు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడానికి
మీకు ఇన్స్పైర్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఏమైనా బ్యాక్ నుంచి ఇట్లా చేయమని చెప్పిరా మీరు స్వతహాగా లేదు లేదు, నాకు ఎలాంటి సలహాలు ఎవరు ఇవ్వలేదు. స్వతహాగానే నాకు ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచర్ ఉంది. అదొకటి. చిన్నప్పటి నుంచి నేను ఎవరికైనా ఏదైనా అక్కడ బాధ జరుగుతుందంటే అక్కడ నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇన్వాల్వ్ అయ్యి ఏమైందమ్మా అని అడిగే గుణం నాకు ఉంది. కాబట్టి ఆ గుణమే ఈ రోజు నాకు ఈ సేవా కార్యక్రమం చేయడానికి. నేను విషయం ఏంటంటే సర్పంచ్గా గెలవడానికి కోసం చేయలేదు. అప్పటికి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు. అందులోనూ మళ్ళీ ముగ్గురు పిల్లల కాన్సెప్ట్ ఉండే. ముగ్గురు పిల్లలకు ఉండే అప్పుడు నాకు నలుగురు పిల్లలు. కాబట్టి నాకు హోప్స్ సర్పంచ్ మీద లేవు. ఒకవేళ అవకాశం ఉంటే మనం సర్పంచ్ చేద్దాం, అది కూడా ప్రజలు అవకాశం ఇస్తే. మంచి కాన్సెప్ట్ అన్న ఇది. మత సామరస్యానికి మీరు ఇచ్చినది చాలా మంచిది. మీ ఎమ్మెల్యే గారి గురించి మీ మాటల్లో ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? మా ఎమ్మెల్యే రత్నం చాలా మంచి క్యాండిడేట్, నైస్ క్యాండిడేట్, చాలా మంచి. మదన్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గెలిచిన తెల్లారి నాకు ఆహ్వానం అందింది. ఎంబడే నేను ఎంతో ఆప్యాయతగా వెళ్ళిన ఎంబడే చాలా మంది ఉన్నప్పటికీ నాకు ముందుగా ఆప్యాయతగా పిలిచారు. అది చాలా సంతోషం అనిపించింది. ప్రత్యేకంగా మన మదన్మోహన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏం చెప్పారంటే మీ విలేజ్కి ఏం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకొని నా రండి, కావాల్సిన నిధులు ఖచ్చితంగా ఎనీ టైం మీకు నేను సపోర్ట్గా ఉంటాను, ఏ రకమైనటువంటి నిధులు కావాలన్నా కానీ ఇప్పిస్తాను అని చెప్పేసి చాలా సానుకూలంగా స్పందించి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలికించారు. చాలా సంతోషం సార్. మదన్మోహన్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.